ఫస్ట్ ఆఫ్ ఆల్ మతం అనేది ఒక వ్యక్తిగతమైన విషయం. కానీ అదే మతాన్ని రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకుంటే ఆ క్షణం నుంచి ఆ సమాజంలో విధ్వంసం మొదలవుతుంది. ఇది నేను చెప్పే మాట కాదు, చరిత్ర చెప్తున్న నిజం. ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ మొత్తాన్ని గమనిస్తే నాకు అర్థమైన మెయిన్ పాయింట్ ఇదే. నేను ఈ మాట ఊరికే చెప్పట్లేదు, ఇలా చెప్పడానికి నా దగ్గర బలమైన కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. కానీ ఒక చిన్న డిస్క్లైమర్, ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్ అవ్వడం వల్ల ఈ వీడియోని పూర్తిగా చూడకముందు ఒక అభిప్రాయంలోకి మాత్రం రాకండి. కామ్ అండ్ న్యూట్రల్ మైండ్తో చూడండి. అప్పుడే అసలు బంగ్లాదేశ్లో జరుగుతున్న నిజమైన ఇష్యూస్ ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతాయి. December 18, 2025 ఆ రోజు వరల్డ్ అరబిక్ లాంగ్వేజ్ డే. బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్ జిల్లా బలుకా అనే ఒక ప్రాంతంలో ఉండే దీపు చంద్రదాస్ అనే ఒక యువకుడు ఆ రోజు తాను పనిచేస్తున్న గార్మెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ఒక చిన్న లాంగ్వేజ్ డే డిస్కషన్లో పాల్గొన్నాడు. ఆ సందర్భంలో అతను మాట్లాడుతూ అందరూ దేవుళ్ళు సమానమే అని ఒక మాట అన్నాడు. నిజానికి ఆ మాటలో ఎలాంటి మతాన్ని అవమానించినట్టు కానీ ఏ దైవాన్ని దూషించినట్టు కానీ లేదు. కానీ కొంతమంది ఆ మాటల్ని కంప్లీట్గా రాంగ్ వేలో డైవర్ట్ చేసి దీపు చంద్రదాస్ దైవ దూషణ చేశాడు, మా దేవుణ్ణి అవమానించాడు అని ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలతో రెచ్చిపోయిన ఒక మాబ్, అంటే అసలు ఆలోచన అనేది లేకుండా హింసకు దిగే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని మనం మాబ్ అంటాం. ఆ రాత్రి సుమారు 9:30కి దీపు చంద్రదాస్ పైన దాడి చేశారు. అతన్ని అమానుషంగా కొట్టడమే కాకుండా నడి రోడ్డు పైన బహిరంగంగా చెట్టు కట్టి కిరాతకంగా నిప్పంటించి మరీ చంపేశారు. ఆ వీడియోలు నేను ఇక్కడ చూపించాలనుకోవట్లేదు, కానీ మనలో చాలా మంది వాటిని ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఆ విజువల్ చూసినప్పుడు మన మతం ఏదైనా కూడా మానవత్వం ఉన్న ప్రతి మనిషి గుండె బరువెక్కుతుంది. అంత దారుణంగా ఉన్నాయి ఆ వీడియోస్. ఇందులో ఒక భయంకరమైన విషయం ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న పోలీసులు ఈ దీపు చంద్రదాస్ని రక్షించాల్సింది పోయి వాళ్ళే అతన్ని ఆ వైలెంట్ గ్రూప్కి అప్పగించారు. అంటే ప్రజలను కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ, పరిపాలన యంత్రాంగం, న్యాయ వ్యవస్థలన్నీ అక్కడే చేతులెత్తేశాయి. వ్యవస్థలు కూలిపోయినప్పుడు, అధికార యంత్రాంగాలు మౌనంగా మారిపోయినప్పుడు భయంకరమైన కొన్ని గ్రూప్స్ చట్టాన్ని చేతిలోకి తీసుకొని తీర్పులు చెప్పడం మొదలు పెడతాయి. అప్పుడు ఎలాంటి ఘోరాలు జరుగుతాయో అర్థం చేసుకోవడానికి ఈ బంగ్లాదేశ్ ఇన్సిడెంట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత, అంటే December 18 రోజున సాయంత్రం బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరో షాకింగ్ సంఘటన జరిగింది. ఇంక్విలాబ్ మోంచో అనే ఆర్గనైజేషన్ స్థాపించిన స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హాదీ హాస్పిటల్లో మరణించాడు. యాక్చువల్గా December 12, 2025 రోజున మధ్యాహ్నం 2:25 అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు గన్తో కాల్చి చంపారు. అది కూడా ఎగ్జాక్ట్గా పాయింట్ బ్లాంక్ రేంజ్లో. తీవ్రంగా గాయపడిన హదీ 6 రోజుల పాటు జీవితం కోసం పోరాడి చివరకు December 18 సాయంత్రం చనిపోయాడు. యాంటీ ఇండియన్ స్లోగన్స్, అగ్రెసివ్ నేషనలిజం, ఎమోషనల్ స్పీచెస్ ద్వారా యువతలో బలమైన ఫాలోయింగ్ సంపాదించిన ఆ వ్యక్తిని ఇలా పక్కాగా ప్లాన్ చేసి చంపడం దేశమంతా అనేక ప్రశ్నలకు దారితీసింది. హదీపై కాల్పులు జరిగిన నెక్స్ట్ మూమెంట్ నుండి బంగ్లాదేశ్లో ఉద్రిక్త వాతావరణం క్రియేట్ అయింది. కానీ అప్పుడే అయిపోలేదు, ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. హాదీ మీద కాల్పులు జరగడానికి కేవలం ఒక్క రోజు ముందు, అంటే December 11 సాయంత్రం 6 గంటలకి 2026 ఫిబ్రవరి, అంటే నెక్స్ట్ మంత్ బంగ్లాదేశ్లో జరగబోయే 13th నేషనల్ పార్లమెంటరీ ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఒక స్టూడెంట్ లీడర్పై కాల్పులు, 6 రోజులకు అతని మరణం, అదే రోజున రాత్రి ఒక మైనారిటీ కూలీ హత్య. బయటకు చూస్తే ఇవన్నీ వేరు సంఘటనలాగా కనిపిస్తాయి, కానీ ఒక టైమింగ్ అండ్ సిచ్యువేషన్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేసి చూస్తే ఇవన్నీ నిజంగానే కోఇన్సిడెన్షియలా లేక ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషనా అనే డౌట్ మనకే వస్తుంది. అదే నిజమైతే ఆ స్క్రిప్ట్ రాసిన చేతులు ఎవరివి, దీనివల్ల ఎవరికి లాభం, అసలు దీని వెనుక ఉన్నది ఎవరు, ఇవన్నీ డీటెయిల్గా నేను మీకు చెప్తాను. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రజెంట్ బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పార్టీ ప్రెసిడెంట్ అండ్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గవర్నమెంట్ 2024 ఆగస్టులో కొలాప్స్ అయిన తర్వాత నెక్స్ట్ బంగ్లాదేశ్ రాజకీయాల్లో పవర్ కోసం డైరెక్ట్గా పోటీ పడుతున్న రాజకీయ పార్టీలు 2 ఉన్నాయి. ఒకటి BNP, అంటే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, ఇంకోటి JEI, జమాతే ఈ ఇస్లామియా. ఈ 2 పార్టీలు వేరైనా కూడా ఆలోచనలు మాత్రం ఒకటే. అలాగే ప్రజెంట్ ఇవి పోరాడుతున్న గోల్స్ కూడా ఒకటే. అదే షేక్ హసీనా గవర్నమెంట్ ఖాళీ అయిన తరువాత ఆ పొలిటికల్ స్పేస్ని ఎలా ఆక్రమించాలి అని. ఈ 2 పార్టీల పేరు గుర్తుపెట్టుకోండి, వీటి గురించి నేను డీటెయిల్గా మాట్లాడతాను. చెప్తున్నా కదా, డీటెయిల్గా మాట్లాడతాను. ఈ 2 పార్టీలు ఎదురెదురుగా నిలబడి
పోటీకి సిద్ధమవుతున్న సమయంలోనే ఒక కొత్త పేరు వేగంగా ఎదగడం మొదలైంది. అతనే షరీఫ్ ఉస్మాన్ హాదీ. యాక్చువల్గా హాదీ 2024 ఆగస్టులోనే హసీనా గవర్నమెంట్ని పడగొట్టడానికి ఇంకిలాబ్ మోంచో అనే కొత్త యూత్ ప్లాట్ఫామ్ని ప్రారంభించాడు. ఇంకిలాబ్ అంటే రెవల్యూషన్, మోంచో అంటే ప్లాట్ఫామ్ అని అర్థం. అంటే ఇది ఒక విప్లవ వేదిక. స్టూడెంట్ ప్రొటెస్ట్, స్ట్రీట్ స్పీచెస్, ఎమోషనల్ నేషనలిజం ఇవన్నీ అతని ప్రధాన ఆయుధాలు. స్టార్టింగ్లో అతని మాటలు కరప్షన్, అన్ఎంప్లాయ్మెంట్, డిగ్నిటీ లాంటి ప్రజా సమస్యల చుట్టూనే తిరిగాయి. అందుకే యూత్లో అతనికి ఒక బలమైన సపోర్ట్ వచ్చింది. ఆ మాటలతో హసీనా గవర్నమెంట్ని పడిపోయేలా చేసి నెక్స్ట్ తన పొలిటికల్ ఐడెంటిటీని కాపాడుకోవడానికి యూత్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇండియాకి అగెనిస్ట్గా ఎన్నో నినాదాలు చేశాడు. అప్పటి నుంచే స్లోగా బంగ్లాదేశ్లో యాంటీ ఇండియన్ స్లోగన్స్ మొదలయ్యాయి. అగ్రెసివ్ నేషనలిజం అంటే మతాన్ని ఎక్కువగా ఉపయోగించే మాటలు వచ్చాయి. ఒక పాయింట్లో హాదీ యాంటీ ఇండియన్ నరేటివ్స్ని ఏ రేంజ్లో తీసుకెళ్లాడంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. డిసెంబర్ 12వ తారీఖు తనపై కాల్పులు జరగడానికి ఎగ్జాక్ట్ ఒక గంట ముందు ఇండియాలోని నార్త్ ఈస్ట్ ఇండియాలోని 7 సిస్టర్స్ గా పిలువబడే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ అండ్ త్రిపురని బంగ్లాదేశ్ మ్యాప్ లో ఇన్క్లూడ్ చేస్తా అని ట్విట్టర్లో పోస్ట్ కూడా రిలీజ్ చేశాడు. అక్కడితో ఆగకుండా బంగ్లాదేశ్ ప్రమాదంలో ఉంది, ఇండియా మనకు శత్రువు, హిందూస్ అండ్ మైనారిటీల వల్లనే మనకి సమస్యలన్నీ పెరిగాయి, మన మతాన్ని కాపాడుకోవాలంటే మనం పోరాడాలి అనే నెరేటివ్స్ని ప్రజల మనసుల్లోకి లోతుగా తీసుకెళ్లాడు. నిరుద్యోగం, ఆకలి, వ్యవస్థలపై ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని చాలా తెలివిగా మన ఈ సిచ్యువేషన్స్ కారణం హసీనా, ఆమెకు ఇండియా ఆశ్రయం ఇచ్చింది అని స్లోగా ఇండియాపై ద్వేషంలాగా ఫ్రేమ్ చేసి యువత కోపాన్ని ఒక ఆయుధంగా మార్చి దేశంలో ఇంబ్యాలెన్సెస్ సృష్టించే పరిస్థితిని తయారు చేసే ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అయ్యాడు ఉస్మాన్ హాదీ. ఈ నెరేటివ్స్ ఇంకా ఎక్కువ మందికి చేరడానికి కొన్ని ఇస్లామిక్ నెట్వర్క్స్ వెనుక నుంచి సైలెంట్గా సపోర్ట్ చేశాయి, ఇప్పటికీ చేస్తున్నాయి. ఈ ఇస్లామిక్ నెట్వర్క్స్ ఎక్కడి నుండి పనిచేస్తున్నాయి, వీటి నడిపించే చేతులు ఎవరివని కూడా చెప్తాను. ఈ వీడియో మొత్తం చూడండి. హసీనా గవర్నమెంట్ తర్వాత ఉన్న ఇలాంటి సిచ్యువేషన్స్లో డిసెంబర్ 11, 2025 బంగ్లాదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి అంటే నెక్స్ట్ మంత్ జరగబోయే 13th నేషనల్ పార్లమెంటరీ ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ రోజు నుంచి పొలిటికల్ టెంపరేచర్ ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది. స్ట్రీట్స్లో ర్యాలీస్, సోషల్ మీడియాలో హేట్ నెరేటివ్స్, రిలీజియన్ స్లోగన్స్ అన్నీ కూడా పెరిగిపోయాయి. ఈ ఎలక్షన్స్ కోసమే బంగ్లాదేశ్లో అన్ని పార్టీలు వెయిట్ చేస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నా, బంగ్లాదేశ్లో ఈ ఎలక్షన్స్ కోసమే అన్ని పార్టీలు కూడా వెయిట్ చేస్తున్నాయి. ఈ ప్రాసెస్లో ఉస్మాన్ హాదీ ఢాకా 8 అనే నియోజకవర్గం నుండి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అని 2025 సెప్టెంబర్ 14 రోజు డిక్లేర్ చేశాడు. ఢాకా 8 నియోజకవర్గం అంటే బంగ్లాదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన సీట్. మళ్ళీ చెప్తున్నాను, అత్యంత కీలకమైన సీట్. ఎందుకంటే బంగ్లాదేశ్ మొత్తానికి ఢాకా రాజధాని అయితే ఆ రాజధానికి ఢాకా 8 నియోజకవర్గం అసలైన కేంద్రం. దీన్ని ద హార్ట్ ఆఫ్ ది క్యాపిటల్ అని పిలుస్తారు. ఇది ఎందుకంత పవర్ఫుల్ అంటే బంగ్లాదేశ్ సెక్రటేరియట్, సుప్రీం కోర్ట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి సమీపంలో ఉండే అన్ని ప్రాంతాలు మరియు ముఖ్యమైన ప్రభుత్వ భవనాలన్నీ ఈ పరిధిలోకే వస్తాయి. ఇక్కడ గెలిచిన అభ్యర్థికి దేశ రాజకీయాల్లో ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది, పలుకుబడి కూడా ఉంటుంది. ఈ నియోజకవర్గంలోనే ఢాకా యూనివర్సిటీ కూడా ఉంది. బంగ్లాదేశ్లో ఏ విప్లవం మొదలవ్వాలన్నా అది ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. ఇంకా మోతీజీల్ వంటి బంగ్లాదేశ్ ట్రేడ్ సెంటర్స్ కూడా ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. అంటే దేశ రాజకీయ వ్యవస్థను శాసించే వ్యాపారవేత్తలంతా ఇక్కడే ఉంటారు. 1991 నుండి ఇక్కడ గెలిచిన పార్టీనే దాదాపు దేశంలో అధికారం చేపడుతూ వచ్చింది. అందుకే ఈ సీట్ గెలవడం అంటే దేశాన్ని గెలవడంతో సమానమని పార్టీలు భావిస్తాయి. అందుకే ఢాకా 8 సీట్ చాలా పవర్ఫుల్ సీట్. ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ తరపున మీర్జా అబ్బాస్ అనే సీనియర్ నేత ఈ సీటుపై గట్టి పట్టు కోసం పోటీకి సిద్ధంగా ఉన్నాడు. జమాతే ఇస్లామియా నుంచి మొహమ్మద్ అబూ షాదిక్, ఛత్ర షిబీర్ అనే స్టూడెంట్ వింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి బరిలో ఉన్నాడు. సో ఇన్ని వైపుల నుంచి ఢాకా సీట్ కోసం గట్టి పోటీ ఉందని మనకి ఇక్కడే అర్థమవుతుంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, జమాతే ఇస్లామియా మధ్య పవర్ స్ట్రగుల్ నడుస్తున్న సమయంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే బంగ్లాదేశ్లో వైలెన్స్ ఎందుకు ఎక్స్ప్లోడ్ అయింది? ఇండిపెండెంట్గా ఎదగాలనుకున్న హాదీ ఎందుకు చంపబడ్డాడు? ఈ కోపం, ఈ ద్వేషం ఎవరిది? ఎవరి లాభం కోసం ఇది పనిచేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ప్రజెంట్ జరుగుతున్న న్యూస్ మాత్రమే చూస్తే సరిపోదు. దీని వెనుకున్న అసలు ప్లాన్ అర్థం అవ్వాలంటే మనం చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ 2 ముక్కలుగా ఏర్పడింది. ఒకటి వెస్ట్ పాకిస్తాన్, ఇది ప్రజెంట్ పాకిస్తాన్, దీంట్లో 75% ముస్లిమ్స్ ఉండేవారు. ఇంకోటి ఈస్ట్ పాకిస్తాన్,
ఇదే ప్రజెంట్ బంగ్లాదేశ్. దీనిలో 72% ముస్లిమ్స్ ఉండేవారు. ఈ రెండింటి కలిపింది ఒకటే, అదే మతం. కానీ వాస్తవంగా చూస్తే వీటి మధ్య భాష వేరు, సంస్కృతి వేరు, జీవనశైలి వేరు, జాతి కూడా వేరు. వెస్ట్ పాకిస్తాన్ అంటే ప్రజెంట్ పాకిస్తాన్ రూలర్స్ బెంగాలీలను చాలా తక్కువ చేసి చూసేవారు. వారి మాతృభాష బెంగాలీని అణిచివేసి ఉర్దూని బలవంతంగా వారిపై రుద్దాలని ప్రయత్నించేవారు. ఈస్ట్ పాకిస్తాన్ని ఆర్థికంగా వాడుకొని వదిలేశారు. ఇదంతా బెంగాలీ ముస్లిమ్స్ ప్రజలు తట్టుకోలేకపోయారు. ఈ వివక్షకు వ్యతిరేకంగా షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో అవామీ లీగ్ అనే పొలిటికల్ పార్టీ పుట్టింది. వారు మా మాతృభాష మాకు కావాలి, మా దేశం మాకు కావాలని ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఫ్రీడమ్ ఫైట్కి అడ్డుగా ఒక చీకటి గోడ నిలబడింది. ఇందాక మీకు ఒక దాని గురించి చెప్తా అన్నా కదా, అదే ఇది. అదే జమాతే ఈ ఇస్లామీ, JEI. 1941 అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందే సయ్యద్ అబుల్ అలా మౌదూదీ స్థాపించిన ఈ సంస్థ సిద్ధాంతం చాలా స్పష్టంగా ఉంటుంది. మతం కేవలం ప్రార్థనలకు మాత్రమే పరిమితం కాకూడదు, అది రాజ్యాధికారాన్ని సాధించాలి అనేది వీరి ముఖ్య ఉద్దేశం. వీరి ప్రధాన లక్ష్యం ఒకటే, మనుషులు రాసుకున్న డెమోక్రసీని తీసేసి కేవలం మతపరమైన చట్టాలని అంటే షరియాని మాత్రమే గౌరవించాలి. వీరి దృష్టిలో ఒక దేశానికి భాష లేదా భూభాగం మూలంగా గుర్తింపు ఉండకూడదు, కేవలం మతం మాత్రమే అన్నిటికీ మూలంగా ఉండాలి. అందుకే బెంగాలీ ప్రజలు తమ భాష కోసం, స్వేచ్ఛ కోసం పోరాడుతుంటే జమాతే ఈ ఇస్లామియా మాత్రం ముస్లింలందరూ ఒకటే, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోకూడదు అనే గట్టి నినాదంతో అడ్డుగా నిలబడింది. వీరికి బెంగాలీ జాతీయం కంటే కూడా పాన్ ఇస్లామిక్ ఐడెంటిటీనే ముఖ్యం. అందుకే పాక్ ఆర్మీ చేస్తున్న అరాచకాలను సపోర్ట్ చేస్తూ రజాకార్స్, అల్ బదర్, అల్ షమ్స్ లాంటి మిలిటరీ గ్రూప్స్గా మారి సొంత గడ్డపైన రక్తం పారించారు. ఆ ఊచకోతలో దాదాపు 30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1 కోటి మంది ప్రాణభయంతో ఇండియాకు వలస వచ్చేశారు. కేవలం డిసెంబర్ 14, 1971లో దాదాపు 1100 మంది డాక్టర్లు, ప్రొఫెసర్లు, మేధావులను జమాతే ఈ ఇస్లామియాకి చెందిన అల్ బదర్ ముఠా ఏరి కోరి చంపింది. ఎందుకంటే ఒక జాతికి ఆలోచించే శక్తినిచ్చే మేధావులు లేకుండా చేస్తే ఆ దేశం ఎప్పటికీ తమ చేతుల్లోనే ఉంటుందనేది వీళ్ళ ప్లాన్. అలాంటి సిచ్యువేషన్స్లో ఇండియా బంగ్లాదేశ్ లిబరేషన్కి అంటే బంగ్లాదేశ్ యొక్క స్వేచ్ఛ కోసం సపోర్ట్ చేసింది. సో అలా ఇండియా సపోర్ట్తో బంగ్లాదేశ్కి 1971 డిసెంబర్ 16న స్వాతంత్రం వచ్చింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బంగ్లాదేశ్ స్వేచ్ఛ కొంతమందికి ఇష్టం లేదు. ఆ లిబరేషన్కి హెల్ప్ చేసిన ఇండియా అంటే కూడా పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్లోని కొన్ని గ్రూప్స్కి అస్సలు పడదు. సో అలా బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ వచ్చాక అవామీ లీగ్ పార్టీ లీడర్ షేక్ ముజిబుర్ రెహమాన్ అధికారంలోకి వచ్చారు. బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసిందని జమాతే ఈ ఇస్లామియాని దేశద్రోహిగా కూడా నిషేధించాడు. రాజ్యాంగంలో సెక్యులర్ అనే ఎన్నో ప్రజాస్వామ్య ఆలోచనలు చేర్చాడు. సెక్యులరిజం అంటే మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయడం. కానీ ఆ శాంతి ఎక్కువ కాలం నిలబడలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ గవర్నమెంట్ మీద ఎన్నో కరప్షన్ ఎలిగేషన్స్ క్రియేట్ అయ్యాయని 1975లో షేక్ ముజిబుర్ రెహమాన్ని అతి దారుణంగా హత్య చేశారు. దాంతో మళ్ళీ బంగ్లాదేశ్ అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. అక్కడి నుండి దేశం మిలిటరీ రూల్ పాలనలోకి వెళ్ళింది. కొన్ని రోజులకు జియావుర్ రెహమాన్ అధికారంలోకి వచ్చాడు. అతనే BNP బంగ్లాదేశ్ నేషనల్ పార్టీని స్థాపించాడు. అతని పాలనలో JEI జమాతే ఇస్లామియాకి మళ్ళీ ప్రాణం పోశాడు. రాజ్యాంగం నుంచి సెక్యులరిజం తొలగిపోయాయి. మళ్ళీ మతం రాజకీయాల్లోకి వచ్చింది. జమాతే ఇస్లామియా ఈ అవకాశాన్ని వాడుకొని తన బ్యాంక్, స్కూల్స్, హాస్పిటల్స్ నెట్వర్క్స్ అన్నిటిని విస్తరించింది. 1975 నుంచి దాదాపు 15 ఏళ్ల పాటు అంటే 1990 వరకు బంగ్లాదేశ్ మిలిటరీ రూల్లోనే ఉంది. జియావుర్ రెహమాన్ తర్వాత హుస్సేన్ మొహమ్మద్ ఇర్షద్ లాంటి మిలిటరీ జనరల్స్ దేశాన్ని పాలించారు. చివరికి ఈ రూలింగ్ మీద ప్రజల్లో అసహనం పెరిగింది. మళ్ళీ 1990లో పెద్ద యుద్ధం జరిగింది. దీనికి తల వంచి ఇర్షద్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అలా దేశంలో తిరిగి మళ్ళీ డెమోక్రసీ మొదలైంది. సో ఇలా 1991లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ నేత బేగం ఖలేదా జియా ప్రధాని అయ్యారు. పూర్తి మెజారిటీ లేకపోవడంతో కేవలం 18 సీట్లు గెలిచిన జమాతే ఇస్లామియా మద్దతుతో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేశారు. ఒకప్పుడు దేశద్రోహిగా నిషేధించబడిన జమాతే ఇస్లామియా ఈ దశలో రాజకీయంగా కింగ్ మేకర్గా మారింది. అసలు దేశద్రోహిగా ఉన్న పార్టీ కింగ్ మేకర్గా అయ్యాక బంగ్లాదేశ్ సిచ్యువేషన్స్ ఎలా మారిపోయాయి? జమాతే ఇస్లామియా 1991లో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కూడా పూర్తిగా రాజ్యాంగాన్ని ఎందుకు మార్చలేకపోయింది? 2026లో ఎలక్షన్స్ తర్వాత రాజ్యాంగాన్ని మార్చడమే వీళ్ళ లక్ష్యమా? అందుకోసమే ఇవన్నీ కుట్రలు జరుగుతున్నాయా? ఒకవేళ ఇదే జరిగితే
బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ అవ్వబోతుందా? దీనివల్ల భారతదేశానికి ఎంతవరకు నష్టం? అసలు ఈ మొత్తం కథలో పాకిస్తాన్ కుట్రేంటి, యూఎస్ఏకి జరిగే లాభం ఏంటి, అవన్నీ కూడా నేను పార్ట్ 2లో డిస్కస్ చేస్తాను. నేను ఇంత డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇన్ని క్వశ్చన్స్ బ్యాలెన్స్ ఉన్నాయంటే మీకు అలా అర్థమై ఉంటుంది ఇది ఎంత పెద్ద సబ్జెక్టు. అందుకే దీన్ని షార్ట్కట్లో చెప్పి మీకు హాఫ్ నాలెడ్జ్ ఇవ్వాలని మాకు ఎలాంటి ఉద్దేశం లేదు. అందుకే దీన్ని పార్ట్ 2గా ప్లాన్ చేశాం. ఈ మ్యాటర్ మీరు అర్థం చేసుకొని పార్ట్ 2 వరకు వెయిట్ చేసి బంగ్లాదేశ్ ఇష్యూని కంప్లీట్గా తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే ఈ రోజుతో సైనింగ్ ఆఫ్. మళ్ళీ పార్ట్ 2లో బంగ్లాదేశ్ మీద నా అనాలిసిస్తో కలుద్దాం. అప్పటి వరకు మా ఛానల్ సైడ్ ఒక లుక్ వేసి పెట్టండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ద సోషల్ బుక్. నేను మినికెల్.